హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. ఈరోజు నేనైతే పల్లీతో స్వీట్ చేస్తున్నానండి. చూద్దరుగాని పాలకోవా లాంటిదండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందైతే ప్యాన్ పెట్టుకుని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి. చూడండి, పొట్టు కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇప్పుడైతే పల్లీలు చల్లారబెట్టుకుందామండి. పల్లీలు అయితే రెడీ అయినాయండి. చూడండి, పొట్టు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పల్లీలని పాలు పోసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇవైతే నానబెట్టి పెట్టాను కదండి. ఈలోపు చాకో పౌడర్ అండి. ఇది చాకో పౌడర్లో పాలు పోసి నానబెట్టి పెట్టుకోవాలండి కాసేపు. లేదు మీ దగ్గర చాకో పౌడర్ లేదు అంటే బూస్ట్ అయినా పర్వాలేదండి. ఇలా అయితే కలుపుకోవాలండి చాక్లెట్ పౌడర్ని కూడా. 15 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మిక్సీ అయితే వేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొంచెం పంచదార వేసుకుందాం. కొంచెం అంటే మనం ఒక బౌల్తో పల్లి తీసుకున్నాం కదా, అదే బౌల్తో పంచదార తీసుకుందామండి. పంచదార అయితే వేసాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. గట్టిగా ఉంది కదా. చూడండి, మెత్తగా అయితే అయింది. ఇప్పుడు ఇలా అయితే సరిపోతుందండి. చూసుకోండి, బాగా మెత్తగా అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఇలా వేసి కలుపుతున్నానండి. మిక్సీ వేసింది అయితే. దీంట్లో నేను నెయ్యి అది ఏం వేయలేదండి. కలుపుతూ ఉండాలి. ఇలా చిన్న మంట మీద పెట్టుకుని చేసుకోవాలండి. దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా చూడండి, అడుగున అంటుకుంటుంది, అందుకే కలుపుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. అడుగున అంటుకుంటుంది కదా. ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను మధ్యలో నేను. లాస్ట్ దగ్గరకు వచ్చాక మరో స్పూన్ నెయ్యి అయితే పడుతుందండి. ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదండి దీనికి. ఇలా దగ్గర పడుతుంది చూడండి. చాలా వరకు అయితే దగ్గరకు వచ్చేసి చూడండి, చాలా వరకు దగ్గర పడిపోయింది. తెలుస్తుంది కదండి గట్టిగా అయిందని. ఇప్పుడు దీంట్లో హాఫ్ అయితే తీసి ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడైతే హాఫ్ ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా. మిగిలిన హాఫ్లో మనం చాకో పౌడర్ నానబెట్టి పెట్టుకున్నాం కదండి. ఇదైతే వేద్దామండి. చాకో పౌడర్ వేసిన తర్వాత ఇలా కుక్ అవనివ్వాలండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. ఇలా లేయర్ వేసుకున్నాం కదండి. కింద పైన లేయర్గా ఈ చాక్లెట్ పౌడర్ వేసిన దాన్ని అయితే వేద్దాం. ఇలా పైన లేయర్ అయితే చాక్లెట్ వేసుకుందామండి. కింద లేయర్ అయితే వైట్ కలర్ ఉంది కదా. మళ్ళీ కట్ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు. అండి, పల్లీ బర్ఫీ అయితే రెడీ అయిపోయినట్టే. మనం కావాలి కలర్ అనుకుంటే మాత్రమే బూస్ట్ కానీ చాకో పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలండి. లేదు మనకి ప్లెయిన్గా వైట్గా అంతే కావాలి అనుకుంటే అలానే వైట్గా కూడా చేసుకోవచ్చండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.